అయ్యో పాపం, అన్నం నీళ్లు లేకుండా పస్తులున్నారా వాళ్ళు? అవునమ్మా, ఏడకు వచ్చినాక మనం చూసాం. ఏడకి రాకముందు ఎన్ని పస్తులు ఉన్నారో పాపం. కానీ షాకులాంటి కుర్రాలమ్మా. ఈ రికమెండేషన్ దేశంలో ఆనవాయితీగా అనాథలుగా తిరుగుతున్న నిరుద్యోగులమ్మా పాపం. అయ్యయ్యో, వాళ్ళని మన ఇంటికి తీసుకురాలేకపోయావా? కన్నబిడ్డలకు అన్నం పెట్టుకునే యోగ్యత ఎలాగూ లేదు. నా చేత్తో వాళ్ళకి అన్నం పెట్టేదాన్ని. తీసుకురావచ్చమ్మా, కానీ అయ్యగారు అసలే కారాలు మిరియాలు నోరుతున్నారు. ఈ సంగతి ఆరికి తెలిస్తే నేను కూడా వాళ్ళతో చేరిపోవాలి. అయితే ఒక పని చేయి, అన్నం సర్దిస్తాను, తీసుకెళ్లి పెట్టు. మీ అయ్యగారు అడిగితే పక్కింట్లో తెచ్చారని చెప్పు. అట్టాగేనమ్మా, ఎట్టివ్వండి. బాబు భోజనం. ఏమిటి, ఆవిడ మాకు భోజనం పంపారా? అవును బాబు. మాకెందుకయ్యా భోజనం, మాకు మా డబ్బా కూడుందిగా. డబ్బా కూడా అంటారేంటి? ఇదే గుడే డబ్బాల్లో ఎట్టి పారి నుంచి వస్తుందంట. ఒంటెలు కడుపులో నీళ్లు దాసుకున్నట్టు దాసు తింటారంటే వీళ్ళు. డబ్బా కూడా ఆడైపోద్ది బాబు, డబ్బాలోనే ఉంటది. వచ్చే ఏడైనా తినొచ్చు. ఏమైనా ఇంకొకరింటి భోజనం తినడం అంత బాగోదు. ఒకరింటి భోజనం తిన్నా బాగోదు, మన కడుపులు మార్చుకుంటే మాత్రం బాగుంటదా? పెట్టుకుపోయిన పెద్దం కన్నా రెల్లిగడ్డి మేసాడన్నట్టు పెట్టుకు తినరా బాబు అంటే పెట్టుకుపోతారేంటి? వాళ్ళు వద్దంటున్నప్పుడు మనం బలవంతం చేయడం చాలా తప్పు. పారిన డబ్బా కూడి తినే వాళ్ళకి ఇంటి కూడేం రుచిత్తదే. అమ్మగారు చేపల పులుసు చేసినట్టున్నారు, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. తిరిగి తీసుకెళ్తే ఆవిడ బాధపడుతుంది. ఓ పని చేద్దాం, ఆ గూడ్స్ వ్యాగన్ కింద కూర్చుని నేను ముద్ద నీకు పెడతాను, నువ్వు ఓ ముద్ద నాకు పెట్టు. పులుసు అయిపోయేదాకా జుర్రేద్దాం. ఏంటి బావా అలా ఊపెత్తన్నావు? పులుసు అంతా ఇక్కడే కారిపోయేలాగుంది. వాళ్ళకి అదృష్టం లేకపోతే మనం వేసేస్తాం. పద తిందాం. తలుపులు మరీ మీరంత బాధపడ్డా మాకు ఇష్టం లేదు. తీసుకున్నారా? మీరు బాధపడుతున్నారు కాబట్టి తీసుకున్నాం అనమాట. ఇంకెప్పుడు తేకండి. చూడండి బాబు, పత్తులు ఉండడం మీకు సరదాగా ఉండొచ్చు, కానీ చూసే వాళ్ళకి చాలా బాధగా ఉంటది. కూకొని తినండి. బాబు, మరో చిన్న మనవి. అమ్మగారు ఎట్టినట్టు నేను తెచ్చినట్టు మా ఎస్ఎం గారికి మాత్రం తెలియనివ్వకండి. ఇవి దండం పెడతాను. తెలిసిందంటే నా ఉద్యోగం పీకేసి పూరి ప్యాసింజర్ లో బదిలీ నాది పంపించేస్తారు. ఆ పుణ్యం మీదే. కానీ నువ్వు రోజు తీసుకొస్తే మాత్రం చెప్తాను. ఎండా పోటర్ సార్ సుఖమాగల చొక్క పగల్లాగితే ఉద్యోగం పోద్ది. అదెల్లో సుఖమాగల నాకు తెలుసు. నా ఉద్యోగానికి ట్రై చేస్తున్నావు నువ్వు. ఎండా సారం వేరే. హలో మీనన్, క్యాను గెటప్ చేంజ్ తెలుగు. అబ్బా ఇది ఎందా 4 మొబైల్ టీ స్టాల్ ఉండో. రేపటి నుంచి మీరు టీకే అంగే వెరడం. నీ ఇంప్రూవ్మెంట్ కి ఏమిటి కారణం? ఎల్లాం సరిపోడే కారణ్యం. చెప్పనే ఇంటి పేరు గలవాడు హెల్ప్ చేస్తుంటారా? సాయో సాయో సాయో. ఈ ప్లాట్ఫామ్ మీద పోర్టర్ దగ్గర నుంచి మీనం దాకా అందరూ మంచి వాళ్ళేరా, ఒక్క మాస్టర్ తప్ప. ఆయన ఏమిట్రా మరీ అంత కర్కోటకుడు? ఒక మంచి లేదు, ఒక మంచి మాట లేదు. ఉట్టి రాతి మనిషి. ఈ లేటుగా వచ్చి వెళ్లే రైలుతో విసిగిపోయి అలా అయిపోయాడురా. అర్థం చేసుకున్నారు కదా. ఏమయ్యా, మీ మొండితనం ఏమిటి, మీ వాలకం ఏమిటి? అతనెవరో రైలుకు వస్తాడు అంటారు, నిజంగా వస్తాడా? వస్తాడు సార్, తప్పకుండా వస్తాడు సార్. వస్తాడో చస్తాడో నాకు అనవసరం. అసలు మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలి. పోనీలే చదువుకున్నాడు అని దయదలిచి వదిలేస్తున్నాను. అది మీరు తక్షణం ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ నాకంటే కనిపించారో మర్యాద దక్కదు. పుష్ప, ఏమిటి హడావిడి పెళ్లి చూపులో? నీకు తెలియందే ఉంది, నా పెళ్లి ఒకటేగా మా అమ్మకు సమస్య. పెళ్లి కొడుకు ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఆస్తిపాస్తులేమిటి, కరాటే వచ్చా, వస్తే ఏ బెల్ట్, అవన్నీ నాకు తెలీదు. అయ్యో తెలీదా? ఇదేమైనా 3 గంటల సినిమా అనుకున్నావు చూసుకోవడానికి? జీవితాంతం కాపురం చేయాల్సిన మొగుడు. నాదేముంది, మా అమ్మ ఏం చెప్తే చేస్తాను. అమ్మ చెప్పిందట బుద్ధి లేదు. పైగా చదువుకున్నావెందుకు? అయినా అమ్మ ఎవరిని చెప్తే వాడిని చేసేసుకుంటావా? ఊరి చివరి తాడి చెట్టును కట్టుకుంటే కట్టుకుంటావా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆడవాళ్ళంటే లూకు అయిపోయింది. రండి. ఏమే వీడా పెళ్లి కొడుకు? తొండకి టై కట్టినట్టున్నాడు. అరే వచ్చేసారా? లోపల కాస్త పనిలో ఉండిపోయాను, అందుకని ఆలస్యమైంది. వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడేనమ్మా. అబ్బాయి వచ్చాడా? ఎక్కడే అత్తయ్యా. ఉండండి, అమ్మాయిని తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను. రావే పెళ్లి కూతురా, నీ కోసం పెళ్లి కొడుకు వచ్చాడు, చూసుకో. ఈవిడే పెళ్లి కూతురు, చూడండి. అత్తయ్యా, ఈ పిల్లెవరు? మా అమ్మాయితో పాటు చదువుకుంటుంది. పెళ్ళయిందా? ఇంకా లేదు. ఏం పాపం, ఈ పిల్లకు కూడా తండ్రి లేడా? ఏ నువ్వు చేసుకుంటావా? ఎవరైనా నాకు అభ్యంతరం లేదు.
ఇద్దరు అందంగానే ఉన్నారు. మా నాన్న అడిగిన కట్నం ఎవరిస్తే వాళ్ళనే చేసుకుంటారు. ఆహా, నీ కట్నం కూడా కావాలా? ఎందుకొద్దు? మామూలుగా మా వాడి రేటు 25,000. కానీ ఆ పిల్లకి తండ్రి ఎవరో తెలియదుగా, దానికి 10,000. ఆ పిల్లని మా ఇంటికి రానిచ్చినందుకు 10,000. ఆ పిల్లని కోడలుగా చెప్పుకున్నందుకు 10,000. పిల్లల్ని కనేందుకు 10,000. మా చుట్టాలందరినీ పెళ్లికి ఒప్పించినందుకు మరో 10,000. ఓహో, ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఆ పిల్ల లోపల తీరిపోతాయన్నమాట. పోవు, కానీ డబ్బిస్తారుగా, సర్దుకుపోతాం. ఆహా, నాకు తెలియకడుగుతాను పెళ్లికొడుకు గారు, తమ ముఖాలు విందాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? మా ఇంట్లో అద్దాలు లేవు. ఛీ! ఇప్పుడే గుడ్డు నుంచి వచ్చిన పిచ్చికి పిల్లలా ఉన్నావు. నీ మొహానికి పెళ్లి కూడాను. మొహం చూడు. అమ్మా రాణి, తప్పమ్మా. ఏమిటిదంతా? మీరు ఊరుకోండి. ఇలాంటి సన్నాసులు పిలిచి మర్యాద చేసి పుష్పం సంతలో జంతువులా చూపించాల్సిన కర్మ పట్టలేదు. వీడిని తీసుకెళ్లి గానుగద్ద మెడకి గంటలా కట్టాలి. శృతి మించిపోతున్నావు. ఎంతటితో ఆపాను. సంతోషించి మర్యాదగా బయటకు నడవండి. ఇది దరిద్ర కొట్టు సంబంధం అని తెలిసి కూడా వచ్చాను చూడు. మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. ఎందుకంత శ్రమ? నా చెప్పిస్తాను. నాన్న ఆ పిల్ల చెప్తే వద్దు, పళ్ళు ఊడిపోతాయి. పెళ్లి గారు పిలిచి పిచ్చికి పిల్లలు అంటారా? మాకు రోజు వస్తాయి. అమ్మా రాణి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా అవమానపరిచి పంపించడం బాగుందా? మన ఇంటికి వచ్చి మనల్ని అవమానపరచడం బాగుందంటే? నా పరిస్థితికి నేను పుష్పకు పెళ్లి చేయాలంటే ఇలాంటి అవమానాలు నేను భరించక తప్పదమ్మా. ఏం పరిస్థితులు అంటే? మాటి మాటికి మిమ్మల్ని మీరు కించపరచుకోకండి. పుష్ప గుడ్డిది కుంటిది కాదు, లక్షణమైన అబ్బాయి వస్తాడు. దీని డబ్బు కోసం ఆశపడి చేసుకునేవాడు డబ్బు చేతికొచ్చాక మెడ పట్టుకుని మన ముందుకే గెంటేస్తాడు. అప్పుడు ఏడవడానికి కూడా అర్హత ఉండదు. గుర్తుంచుకోండి. పదవే, కాలేజీకి టైం ఏంటి? ఓకే, తలుపులు చిన్నాడు బ్లాక్ అయ్యాట, వెళ్ళి బెలగొట్టు. అలాగే. అవును, పొద్దుటి నుంచి ఆ సుందోపు ఎక్కడ కనపడడం లేదేమిట్రా? ఎక్కడ దొరకడండి, రాత్రి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారు? చెప్పా చేయకుండా వెళ్ళిపోయారేమిట్రా? పొద్దుమానం మీరు పొమ్మంటున్నారు కదండి, ఇంకా మీకు చెప్పటం నేను కానీ నాకు మాత్రం చెప్పి వెళ్ళారండి. మీరు అడిగితే చెప్పమన్నారండి. నన్ను వాళ్ళు ఏమైనా అర్థం చేసుకున్నారేమోరా? ఆలేటి బాబు, మీరు అన్న మాటలో మన ప్లాట్ఫారం మీద బండినంటే మళ్ళీ ఈ లైన్ లోకి వచ్చి ఉండేది కాదు. అనే ముందు కాస్త ముందు వెనక ఆలోచించుకుని అనాలి కదండి. వాళ్ళు నా ఇంట్లో ఉన్నా నేను బాధపడను రా, కానీ రైల్వే స్టేషన్ లో మకాం పెడితే మాత్రం ఐ కాంట్ ఫార్వర్డ్. ఏమైనా కుర్రాళ్ళు మంచి ఆడరా పాపం. ఇంకొక క్షణం కూడా స్టేషన్ లో ఉండకూడదని మాస్టర్ ఖచ్చితంగా చెప్పేశారు. ఉంటే రైల్వే పోలీసుల చేత అరెస్ట్ చేస్తారట. జైలుకు పోవడం కంటే రోడ్ మీదకి పోవడం మంచిది కదమ్మా. అందుకే మరోవైపు ప్రయాణం మొదలు పెట్టాం. చూడమ్మా, మా కడుపులో మండుతున్న ఆకలి గురించి మేము ఏనాడూ ఆలోచించలేదు. కానీ మేమెవరమో తెలియకుండా మా ఆకలిని గుర్తించి మాకు అన్నం పంపించారే, మీకు చెప్పకుండా వెళితే బాగుండదని మీకు కృతజ్ఞతలు చెప్పి వెళదామని వచ్చాం. అయ్యో, ఎక్కడికి వెళ్తారు బాబు? ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన వాడికి బాధ, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియని వాడికి కాశ్మీర్ టు కన్యాకుమారి ఒకటేనమ్మా. అంటే మీకు వెనక ముందు ఎవరూ లేరా? ఎవరో ఫ్రెండ్ వస్తాడని చెప్పినట్టున్నారు. ఇది ప్రపంచం, ఇక్కడ బ్రతుకుతున్నామని మాకు ఊహ తెలిసేసరికి మాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఆ అనాథాశ్రమం వార్డునొక్కడే. అంటే మీకు నాన్న వాళ్ళు ఎవరూ లేరా? లేకపోవడం ఏమిటమ్మా? నిరుద్యోగం, ఆకలి, అవసరానికి అబద్ధాలాడటం, ఆ అబద్ధాలకు గొడవలు పడటం, వీళ్ళంతా మా ఫ్రెండ్సే. ఎరా? అయితే మీరిద్దరూ అన్నదమ్ములు గారా? అన్నదమ్ములం కాదు, కానీ అన్నదమ్ములమే. అదేమిటి బాబు? మేము కన్నతల్లి కన్నా అన్నదమ్ములం కాదు, కరువు తల్లి కన్నా అన్నదమ్ములం. వస్తావమ్మా? ఆగండి, మీరెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఈ ఇంట్లోనే ఉంటారు. ఇక్కడ? ఓ, మాస్టర్ గారు వచ్చేదాకానా? వస్తే ఆయన ఏం చేస్తారయ్యా? మీరెప్పటికీ ఇక్కడే ఉంటారు. అమ్మో, ఈ విషయం మాస్టర్కి తెలిసిందంటే మమ్మల్ని చంపేస్తారు. స్టేషన్ లో ఆయన అధికారం చెల్లుతుంది గాని ఇంట్లో ఉండొద్దు అంటానికి ఆయన ఎవరయ్యా? ఎవరా? ఆ? స్టేషన్ కి మాస్టర్, నీ ఇంటికి యజమాని. ఈ రెండు చోట్ల నేనే అధికారిని. ఏమయ్యా, మిమ్మల్ని అక్కడి నుంచి పోమంటే ఇక్కడికి తగులడ్డారా? అది కాదండి లక్ష్మి, చీర కొనమను, చింతపండు అడుగు, సినిమాకు తీసుకెళ్ళమని, అంతేగాని ముక్కు మొహం తెలియని మనుషులను మాత్రం వెనకేసుకు రాకు. అసలు వీళ్ళు టెర్రరిస్టులేమో అన్న అనుమానం. మాస్టర్ గారు, మా పొజిషన్ లో ఉంది కాబట్టి మీరు దారుణంగా మాట్లాడుతున్నారు. మాకు టైం వస్తుంది, అప్పుడు మేము కూడా పెద్ద కారులో మీ స్టేషన్ పక్క నుంచే వెళ్తాము. అప్పుడు మేము కూడా మిమ్మల్ని టెర్రరిస్టులు అనగలం. పిన్ని గారు కూడా అవును ఒప్పుకుంటారు. అలాగే, మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళండి ముందు. అయ్యారు సార్, ఏమిట్రా? ఏం 69 టౌన్ సత్యాపురం వదిలి పావుగంట అయింది సార్. బ్రిడ్జి దగ్గర ఫిష్ ప్లేట్ లో టెర్రరిస్టులు తీసేస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఏమండి, మీరెందుకండి? పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. లక్ష్మి, స్టేషన్ లో రైళ్లను ఆపడం, పంపడం మాత్రమే కాదు మన డ్యూటీ. ప్రజల ప్రాణాలను రక్షించడం కూడా మన డ్యూటీ. ఆ డ్యూటీ పౌరులుగా మాకు ఉంది. ఈ స్టేషన్ లో ఉంటూ మీ అన్నం తిన్నందుకు రుణం తీర్చుకునే అవకాశం కలిగింది. అవును సార్, మీరు ఇక్కడే ఉండండి. ఏ ప్రమాదం రాకుండా చూసే పూచి మాది. కమాన్ కమాన్.